చర్చ చర్చ అన్ని మాయా బజార్ మ్యూజియం రండి దయచేయండి. ఆన్సర్ ఏం చేస్తున్నా ఓరేని తకమ్మక అది తాగితే తెకమక్కం అయిపోతారే. పైన ఒక గడ్డ Six cocktails now, right now, come. Hello everyone, welcome back to my channel Rehu in Germany. Guys, ee vlog koncham special vlog. Why? Because మేము ఈ ఇయర్ లో లాస్ట్ ట్రిప్ వెళ్తున్నాము అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ లో ఫస్ట్ ట్రిప్ కూడా ఇది అవ్వచ్చు. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే హంగరీలో ఉన్న బుదాపెస్ట్కి వెళ్తున్నాము. సో మేము వియన్నాకి వెళ్ళినాము. వియన్నా నుంచి మేము బుదాపెస్ట్కి వెళ్తున్నాము. ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంది అంతే. సో వీఆర్ ఆల్మోస్ట్ హియర్. సో మా ఆయన ఫేవరెట్ ఊరు ఇది. యా యాక్చువల్లీ రాకముందే ఆల్రెడీ వెళ్ళేసి వస్తున్నాడు కానీ ఓవర్ ఎగ్జైట్ అవుతున్నాడు ఇప్పుడు. సో ఎప్పుడు ఎగ్జైటింగ్ గానే ఉంటుందంట కానీ ఓవర్ ఎగ్జైట్ అవుతున్నాడు ప్రస్తుతానికి. యా ఈ వ్లాగ్ ఇదే ఉంటుంది. సో మేము ఏం చేస్తాము, ఎక్కడ ఉంటాము, ఏంటి అండ్ ఏమేమి చూస్తాము అన్నీ ఈ వ్లాగ్లో ఉంటాయి. ఇంకేమంటారు అసలు గైస్, యు నో వాట్, 1 o'clock అవుతున్నా ఇప్పటిదాకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేము. ఈవెన్ నేను కాఫీ కూడా తాగలేదు బికాస్ ఆఫ్ హిమ్. అసలు ఫుడ్ కూడా పెట్టకుండా ఇలా తిప్పుతున్నాడు. అన్నిటికీ యాక్సెప్ట్ చేసేస్తున్నాడు. చూసారా, హోమ్ మేడ్ కుకీస్ తెచ్చుకున్నాడు. సో అవి తింటాడు. విన్నారా ఏమన్నారు? అక్కడికి పోయేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా పట్టుకుంటాం. సో మేము రీసెంట్గానే కుకీస్ చేసుకున్నాము. ఫ్రెండ్స్ అందరం కలిసి లిటరల్లీ చాలా బాగుండింది, చాలా ఫన్ ఉండింది. ఈ క్రెడిట్స్ అన్నీ ఎవరికి రాజులు? రాఘవేంద్ర అన్నకి. సో అన్న ఈ వీడియో మీరు చూస్తే మేము మిమ్మల్ని చూడండి బుదాపెస్ట్లో కూడా గుర్తు చేసుకుంటున్నాం కుకీస్ తిని. బ్రేక్ఫాస్ట్ కూడా లేదు, లంచ్ కూడా లేదు, ఇంకా ఇవి కూడా తినేస్తే డైరెక్ట్గా డిన్నరే. ఎంత బాగుందో. జనాలు చూస్తే నేను ఏం చెప్తే చేస్తాడు ఆన్సర్ అనుకుంటారు. ఎలా అంటే అలా బంగారు అంటాం, అలా ఏముండదు. మొత్తం ఆన్సర్ చెప్పినట్టే ఉంటుంది మా ఇంట్లో. ఆన్సర్ అడుగుజాడలోనే నేను నడుస్తూ ఉంటాం. గైస్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అండ్ మీకు ఎలా అనిపించింది అని లాస్ట్ వరకు చూసి నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఫైనలీ వి ఆర్ ఇన్ బుదాపెస్ట్ నౌ. వెల్కమ్ టు బుదాపెస్ట్ గైస్.
అప్ పైకి పోతే మంచి లొకేషన్, మంచి వ్యూ, మంచి కోట, మంచి చర్చ్ అన్నీ బాగున్నాయి. క్యాజువల్ స్ట్రీట్ ఉంటుంది అక్కడ పైన. బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువగా ఉంది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇందాక ఆన్సర్ చెప్పినట్టే పైన చర్చ్ స్ట్రీట్ ఉంటుంది, అక్కడ నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి అని. సో దట్ మేము కింద నుంచి టర్న్స్ తీసుకుంటూ ఎగ్జాక్ట్లీ వంకలు తిరుక్కుంటూ పైకైతే వచ్చేసాము. ఈ వ్లాగ్ మొత్తం మీరు గమనిస్తే నేను ఆన్సర్ అయితే ఎక్కడ జాకెట్స్ తీయము, 1-2 ఫోటోలకి అట్లా తీస్తామేమో కానీ అసలు తీయము, ఎందుకంటే అంత చలి ఉంది. ఇంత చలిలో కూడా నేను మంచిగానే ఫొటోస్ తీసుకున్నాను. కొన్ని పిక్స్ నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను, ఎలా ఉన్నాయి ఏంటి అని నాకు కమెంట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. Maybe one sit down Naku and then one stand. ఇలాంటివి కదా మనం క్యాప్చర్ చేయాల్సింది. ఈ వ్యూ చూడడము ఇదంతా కాదు మనకి మ్యాటర్. ఇక్కడ మా ఆయన చాలా బిజీగా ఉన్నాడు, ఫొటోస్ తీయడమే కాదు గైడ్ కూడా చేస్తున్నాడు, ఇలా ఉండాలి అలా ఉండాలని. ఫోటోలు తీయకుండా వేరే వాళ్ళ ఫోటోలు ఇస్తున్నా, తీ వైట్ ఎక్కడికి వస్తున్నావు? నాకు ఫోటోలు తీయలేను. ఎలా కావాలి నీకు చూడు ఒకసారి, నీ ఫోటోలు చూడు. ఓకే, ఈ ప్లేస్ అంతా మంచిగా చూసిన తర్వాత హంగరీ స్టార్ట్ అయిపోయింది మాకు. సో దట్ నియర్ బై ఉన్న రెస్టారెంట్ చూసుకొని అక్కడ వెళ్ళి కొంచెం హెవీగానే తిందాము అని చెప్పి డిసైడ్ అయ్యి ఆన్సర్ అయితే స్నిట్సల్ ఆర్డర్ చేశాడు, నేను స్పెగటీ ఆర్డర్ చేశాను. శాంతంగా డిన్నర్ కంప్లీట్ చేసుకుని నైట్ వ్యూ చూసేసి రూమ్కి వెళ్ళిపోయాము. ఇప్పటిదాకా మన ఛానల్లో ఇలాంటి హోటల్ రూమ్ టూర్ నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ప్రతిసారి నేను వీడియో తీసుకుంటాను, మళ్ళీ మెయిన్ వీడియోలో ఇంక్లూడ్ చేయను, ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది అని చెప్పి. సో ఇక్కడైతే మేము 4 nights 5 days ఉన్నాము. మాకు పర్ నైట్కి 80 euros పడింది. అండ్ ఫ్రీ యాక్సెస్ కూడా ఉంది సౌనా అండ్ జిమ్కి. అండ్ నేను ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను గైస్, వియన్నాలో మాకు ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది హోటల్ రూమ్లో. అది నేను మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను, మీరు మిస్ కాకుండా చూడండి. మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బుదాపెస్ట్. గుడ్ మార్నింగ్. బుదాపెస్ట్ నుంచి లిటరలీ కార్ ఉంది కాబట్టి వగల్వాడ 25 kilometers ఇటువైపు తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ సిటీలో మొత్తం చాలా ప్రైస్ ఉంటుంది కదా, సో ఇక్కడ తీసుకున్నాము. Geradeaus fahren und der Straße Dojagerg und weiter folgen. ఇది మాటికి ఏంటి జర్మన్లో వస్తుందని అనుకోకండి, మా ఆయన రూట్ మ్యాప్ కూడా జర్మన్లో పెట్టుకున్నాడు, ఎందుకంటే జర్మన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కాబట్టి. మళ్ళీ దేని పెట్టుకున్నా చెప్పు, అంతా జర్మన్లో ఉంటుంది కాబట్టి జర్మన్. సో వాట్ ఎవర్, మేము ఆల్మోస్ట్ 5 days ఉన్నాము. 4 days అయితే సిటీలో తిరిగాము మంచిగా. ప్రతిసారి మేము ఏం చేసామంటే సిటీ మెట్రో, అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది కదా, అది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి దాకా కార్లో వెళ్ళి దాని తర్వాత మేము ట్రైన్ తీసుకొని వెళ్ళాము. వై బికాస్ సిటీలో మొత్తం పార్కింగ్ దొరకడము, టైం వేస్ట్. మళ్ళీ ఎక్కడ ఉన్నామో తెలుసా? ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాము. బుదాపెస్ట్లో. యా, బుదాపెస్ట్లో ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాము. Look at this view. Wow. Biggest marketplace in Budapest. Come.
అంత పొడుగుంది ఇది. ఎస్ యా కూడా చూసిన, ఏడు కూడా చూసిన, అదేందో చూపిస్తాను కానీ అది నేను జర్మనీలో చూడలేదు. జర్మనీలో చూడలేడా జనాలు. నేనైతే ఈయనే చూసాను, ఇది వియన్నాలో చూసాం, మళ్ళీ ఈడ కూడా చూసాం. చూసినావా చిల్లీ ఎక్కడ? ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయల బంగారు ఏ స్పెషలిస్ట్ అనుకుంటా మా ఎండుమిరపకాయ. పప్రికా స్పెషలిస్టా? తెల్లగడ్డ పొట్టి మిరపకాయలు అండ్ టీఆర్ఎస్ చిల్లీస్ దారంకి కుట్టినది. మేబీ ఇలా తీసుకొని ఇలా వాడుకోవడానికి అనుకుంటా, ఐ డోంట్ నో. ఓకే అది మనం యూజ్ చేసేది. అప్పుడప్పుడు ఇట్లా బొకేల్లాగా కౌఫ్లాండ్లో దొరుకుతా ఉంది చిల్లీస్, చాలా కారం ఉంటాయి ఇవన్నీ. ఎక్కడ ఉన్నావు? ఇక్కడ చూడ్డానికి ఇది లోకల్ మార్కెటే కానీ మొత్తం టూరిస్టులే ఉన్నారు, అందుకే వీటి ప్రైజెస్ కూడా టూ మచ్ ఉన్నాయి. నార్మల్ ప్రైజెస్ కంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ కొన్ని చోట్ల అయితే వీడియోలు అస్సలు తీయొద్దండి, లైక్ ఫోటోలు తీయొద్దండి అని కూడా పెట్టారు. అండ్ టచ్ కూడా చేయొద్దు కొన్ని వాటిని, అలా అనింది. జ్యూస్ లాగా ఉంది కదా, ఫ్రూట్స్ అన్ని పెట్టి మంచిగా వేడి చేస్తున్నారు. ఆ చలికి తాగాలనిపిస్తుంది, కానీ అది వైన్. దారిలో చలేస్తే పట్టుకోదాన్ని కాదు, లోపల అగ్గినాయి అలా పట్టుకోలేదు మంటని. ఓరేని తకమ్మక అది తాగితే తెకమక్కం అయిపోతారే. అయ్యయ్యో బంగారులో అది తాగితే ఏమవుతారా? తెకమ్మక అయిపోతారు.
పాపం ఆయన తాగుతాను. ఏంది అట్టన్నాడు? భలే మంటలు పెట్టినారు బడా. వా పరిగి పరిగి అడిగి పరిగి మంట వస్తుంది, భలే వస్తుంది. పరిగి seriously? Come. వింటర్లో జనాలు బయట కూర్చొని తినాలంటే ఇలా పెడతారు చలికి. కాదు బేబీ, నాట్ రియల్, ప్లాస్టిక్ కైండ్ ఆఫ్. Hey cocktails, 1 2 3 4 5 6. I want to drink 6 cocktails now, right now. Come. No way, not now. Have another 1 2. ఇక్కడ చూడడానికి ఎంత మబ్బు అయిపోయినట్టుంది కదా, కానీ అంత మబ్బేం కాలేదు. జస్ట్ 5 అయింది అంతే టైము. గైస్, మేము ఒక రెస్టారెంట్లో టేబుల్ రిజర్వ్ చేసుకున్నాము. అదొక రూఫ్ టాప్ రెస్టారెంట్. అక్కడికి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ పార్టీకి వెళ్తున్నాము. అదొక థర్మల్ బాత్ న్యూ ఇయర్స్ ఈవ్ పార్టీ. న్యూ ఇయర్ కంటే ముందు రోజే ఆ పార్టీ ఉంటుంది. అలా అంటే మేము సిటీ కంప్లీట్గా దాటుకొని వెళ్ళాలి, అక్కడ నుంచి ట్రైన్ తీసుకొని. సో దట్ మాకు ఇంకా కొంచెం టైం ఉంది. ఆ టైంలో ఈ ఫ్యాషన్ స్ట్రీట్ అయితే తిరిగినాం మేము. ఏం చేస్తున్నామా మా G63 అంటారు. సో అక్కడ నుంచి ఇంకా మెట్రో తీసుకొని మేము వచ్చేసాము. బుడాపెస్ట్ అంటేనే థర్మల్ బాత్స్ లిటరల్లీ. సో దానిలో ఇది చాలా ఫేమస్. లోపలైతే పార్టీ ఓకే, కానీ బయట ఈ జనాల్ని చూస్తుంటేనే ఎంత పెద్ద క్యూ ఉందంటే బాబు. బంగారులో క్యూ లైన్లో వెయిట్ చేయవా? ఇక్కడ ఏంటంటే జెంట్స్ సపరేట్ గా లేడీస్ సపరేట్ గా నిల్చుకోవాలి. అందుకని నేను అంతసేపు ఆలోచించుకుంటూ కాము నిన్నాను, కానీ ఇట్స్ ఓకే క్యూ పెరిగిపోతుందని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో లెట్స్ పార్టీ. నైట్ పార్టీ మాత్రం చాలా బాగా జరిగింది. అసలు నాకు అన్సర్కి ఇద్దరికి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. సో చాలా బాగా అనిపించింది, ఇద్దరం కలిసి కూడా ఉండిన్నాం కాబట్టి. నైట్ 3 o'clock దాకా ఉన్నింది. సో మాకు చాలా లేట్ అయిపోయింది పడుకోవడానికి. ఆ నెక్స్ట్ డే మేము ఇంకా లేట్ గానే స్టార్ట్ చేసాము. వీ నీడ్ టు బి ఫ్రెష్ అండ్ ఒక చోటకి వెళ్తే మేము హరిగా అన్ని చూసేయాలి అలా మేము ఎప్పుడు ఉండము. ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేస్తాం ప్లేసెస్ ని, ఫాస్ట్ గా కాకుండా. ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, లాస్ట్ టైంకి ఆన్సర్ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇక్కడ ఒక చేంజ్ వచ్చింది. అదేంటంటే అక్కడ పైన ఒక గద్ద ఉండేదంట, ఇప్పుడు ఆ గద్ద తీసేశారు. చెప్పరాజు
తీసేశారు. ఇప్పుడు వేరేది ఏదో పెట్టారు. ఏం పెట్టలేదు, ఇంకా కమ్ములు ఉన్నాయి అంతే. గైస్, నా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. అండ్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. నేను చూసి ఆశ్చర్యపోయానా అని, అంటే ఫస్ట్ టైం చూసినాను నేను. ఆడ పొగలు వస్తుంది కదా, అదేంటంటే న్యాచురల్ థర్మల్ పూల్. దాంట్లో వాటర్ అప్ టు 30 degrees అంత వేడిగా ఉంటాయి, కానీ దాంట్లో ఎవరు స్విమ్ చేయకూడదు. అదొక రూల్ ఇక్కడ ఈ హడావిడి ఏంటో చూద్దాం రండి. చాలా మామ. మొత్తం ఏం కాల, ఫ్రీజ్. సి ఇక్కడ కొంచెమే ఉంది అంతే, ఇక్కడ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. మేబీ అప్పర్ లేయర్ ఫ్రీజ్ అయింటది. మాయా బజార్ మ్యూజియం రండి దయచేయండి. అదే మాయా బజార్ మ్యూజియం రండి దయచేయండి ఇప్పుడే. magyar mezdo kacha maraji mochi సూపర్ బా. ఎక్కడ చూసినా రాతి కట్టడాలే. ఆ ప్లేస్ నుంచి సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పటికే చాలా ముబ్బు అయిపోయింది. ఎందుకంటే మా డే కూడా చాలా లేట్గా స్టార్ట్ అయింది. అందువల్ల మన డే చాలా చిన్నగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసి అస్సలు ఎవరు అనుకోకండి, మన ఆన్సరే, కానీ ముసుగు దొంగలాగా ఉన్నాడు కదా. ఏమంటారు గైస్? ఇప్పుడు మనం ఒపేరాలోకి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఎందుకు వెళ్తున్నామంటే ఏదో ప్రోగ్రామ్ ఉండి కాదు, బయట చాలా వేసేస్తుంది. సో కొద్దిసేపు అక్కడికి ఎంటర్ అయ్యి ఆ లోపల ఏముంది ఎంటర్ అయ్యే చోట అని చెప్పి చూసుకొని కొద్దిసేపు అక్కడ ఉండేసి వద్దాము. సో యా, కమ్. కొద్దిసేపు చలికి కామ్గా ఉన్న తర్వాత, అంటే మంచి ఫొటోస్ కూడా తీసుకున్నాను అనుకోండి, అంత మంచిగా ఉన్నప్పుడు. దాని తర్వాత ఇక్కడ ఒక క్రిస్మస్ మార్కెట్ ఉంది, అక్కడికి వచ్చాము. మేము అక్కడ నుంచి కొంచెం ముందే వెళ్ళిపోయాం రూమ్ కి, ఎందుకంటే మాకు పార్టీ ఉంది. సో నేను రెడీ అవ్వాలి అండ్ కొంచెం రిలాక్స్ అవ్వాలి అని చెప్పి. దాని తర్వాత వీఆర్ బ్యాక్ అండ్ 31st నైట్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి గాయ్స్. పార్టీ ఆన్సర్ ఫస్ట్ లో చెప్పాడు కదా, బుదాపెస్ట్ ఎప్పుడు ఎక్సైటింగ్ గానే ఉంటుంది అని. యా, ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. నాకైతే ఇప్పుడు కూడా ఎక్సైటింగ్ గానే ఉంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇట్స్ అన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు మాత్రము. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, అండ్ మీకు ఏది నచ్చింది బాగా
అనేది నాకు కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.